హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ బ్యాంక్ ఖాతాదారుల గురించి ఒక ముఖ్య ప్రకటన చేస్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఏడాది నవంబర్ 1 నుండి బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్ సవరణ చట్టం 2025 నవంబర్ 1 నుండి అమల్లోకి రానుంది. ఈ కొత్త చట్టం ప్రకారం వచ్చే నెల నుండి బ్యాంకింగ్ చట్టాల్లో పలు కీలక మార్పులు చేయనున్నారు. డిపాజిట్లకు వారి డబ్బుపై మరింత ఫ్లెక్సిబిలిటీ, నియంత్రణను ఇవ్వడమే లక్ష్యంగా మార్గదర్శకాలు రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త బ్యాంకింగ్ చట్టం ప్రకారం బ్యాంక్ డిపాజిట్లు ఇక నుండి 4 వరకు నామినీలను ఎంచుకునే అవకాశం ఉంది. ఈ 4 ఒకేసారి లేదా ఒకరి తర్వాత మరొకరిని నామినేట్ చేయవచ్చు. దీనివల్ల బ్యాంక్ ఖాతాదారుడికి ఏదైనా జరిగితే డిపాజిట్ క్లెయిమ్ సులభం అవుతుంది. ఇక అలాగే లాకర్లు, సేఫ్ కస్టడీలోని వస్తువుల విషయంలో నామినేషన్ కు అవకాశం ఉంటుంది. అయితే వరుస క్రమం ఆధారంగానే నామినీలకు లాకర్లను మెసేజ్ చేసే అధికారం ఉంటుంది. క్లెయిమ్స్ పరిష్కారం మరింత సులభతరం చేయడం. కొత్త బ్యాంక్ నిబంధనలతో క్లెయిమ్ పరిష్కార ప్రక్రియ మరింత వేగంగా, పారదర్శకంగా జరగనుంది. క్లెయిమ్ సెటిల్మెంట్ లో వివాదాలకు తక్కువ అవకాశం ఉంటుంది. సేఫ్ కస్టడీ ఆర్టికల్స్, బ్యాంక్ లాకర్లకు సంబంధించిన యాక్సెస్ సక్సెసివ్ నామినేషన్లకు మాత్రమే ఉంటుంది. అంటే వీటిని ముందుగా ఫస్ట్ నామినీ మాత్రమే క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మొదటి నామినీ బతికి లేకపోతే ఆ తర్వాత ఆటోమేటిక్ గా రెండో నామినీ క్లెయిమ్ చేసుకునేందుకు అర్హులవుతారు. ఈ రూల్ తో డిపాజిట్ ఖాతాకు మరింత ప్రొటెక్షన్ ఉంటుంది. ఇక అలాగే బ్యాంక్ ఖాతాదారులు నామినేషన్ ఫైల్ చేసే సమయంలో కస్టమర్లు ప్రతి నామినీకి కొత్త ఫిక్స్డ్ పర్సెంటేజ్ లేదా షేర్స్ కేటాయించుకోవచ్చు. అయితే ఈ షేర్ మొత్తం కలిపి 100% మించకుండా చూసుకోవాలి. దీనివల్ల ఖాతాదారుడు మరణించిన సందర్భంలో నామినీలకు సులభంగా వాటాను పంచవచ్చు. 2025 జూన్ నాటికి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా మిగిలిపోయిన డిపాజిట్ల మొత్తం గణనీయంగా ఉంది. ఈ కొత్త రూల్స్ తో వీటిలో కొంతైనా తగ్గించడానికి వీలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.